ఆయన కూడా ఏదో ఒక పల్లెలో ఎక్కడో ఏదైతే ఏ ఊరైతుంది ఏ ప్రాంతమైనది ఒక గ్రామంలో పుట్టిండు. అందు గురించి ఒక గ్రామం స్థాయిలో ఉన్న కూరగాయలందరూ ఆగం కాకుండా కింది స్థాయి వాళ్ళందరూ పైకి స్థాయికి పోవాలని చెప్పేసి ఏ కులంలో పుడుతుంది, ఏ మతంలో పుడుతుంది, ఏ ప్రాంతంలో పుడుతుంది, పుట్టినమా సచ్చినమా కాదని ఆయన ఈ గ్రామీణ స్థాయిలో ఉండి తమ్మక నవ్వులుకుంటూ సారా బీడి సిగరెట్ తాకుండా మనం ఆగం కావద్దు. పుట్టినాం ఏదో స్థాయికి పోవాలి. మనం ఇక్కడ కాదు ఉండేది, గల్లీలో కాదు ఉండేది నాయన, ఢిల్లీలో ఉండాలి. మీకు ఏదో కబడ్డీ వస్తుందా, క్రికెట్ వస్తుందా, వాలీబాల్ వస్తుందా, కుస్తీ వస్తుందా, కరాటే వస్తుందా, మీరు నిరూపించుకోండి. గల్లీలో కాదు ఢిల్లీ స్థాయిలో మీరు రాష్ట్రానికి దేశానికి మీకు మీ ఊరికి మీ అమ్మనానికి మంచి పేరు తెచ్చుకుంటారా నాయన అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. సెకండ్ హాఫ్ కి మెయిన్ స్టోరీ అంతా ఉన్నదే సెకండ్ హాఫ్ లో, కానీ చింపి వదిలేరు అనమాట. మీరు ప్రభాస్ ఫ్యాన్ కదా, ఆయన ఫిజిక్ ఆయన చాలా కష్టపడ్డ ఫిజిక్ నుంచి రామ్ చరణ్ దే అదే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు బేసిక్ గా మీరు సెకండ్ హాఫ్ చూస్తే మీరే రియలైజ్ అవుతారు, అంటే చాలా కష్టపడే చేశాడు. ఆ ఫిజిక్ గానీ ఆ డెవలప్మెంట్ గానీ ఆ బాడీలో, అంటే ప్రతి ఇప్పుడు రన్నర్ అయినప్పుడు ఒకటి, ఇంకోటి ఏంటంటే అది రెజ్లర్ అయినప్పుడు ఒకటి, ఆ ఫిజిక్ దాని తగ్గట్టు మోడిఫై చేసి అసలు నెక్స్ట్ లెవెల్ లో చేసాడులేండి. యాక్షన్ మాత్రం అసలు రామ్ చరణ్ యాక్షన్ మరి చెప్పనక్కర్లేదండి, అదే మెయిన్ అసలు ఆ క్యారెక్టర్ కి ఇది తెప్పించిందే అంటే ఆయన యాక్షన్ అనమాట. సో అది అన్నోళ్ళు పడుకుని పోయి ఉంటారు అనమాట. సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఆ నైట్ వెళ్ళి పడుకుని పోయి ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతంత మాత్రంగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చింపారండి. నేను ప్రభాస్ ఫ్యాన్, బేసిక్ గా అదేం పెద్ద ఇది హీరో వార్స్ అది, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందండి. జగపత్ బాబుదే మెయిన్ యాక్చువల్ గా ఏంటంటే జగపత్ బాబుదే దానిపై రామ్ చరణ్ ఫ్యాన్. ఒక్కొక్క సినిమా కాదు ఒక్క హీరో నిజంగా ప్రౌడ్ టు బి రామ్ చరణ్ ఫ్యాన్. బాగాలేదని మస్తు అని చెప్తారు భయ్. ఆ సినిమా చూసి మీ రివ్యూలు అందరికీ తెలుసు. లాస్ట్ 50 minutes నేషనల్ అవార్డు రాకపోతే చూడండి మీరు, అంతే. నేషనల్ అవార్డు అనేది ఇండియా ఒక యూత్ ఎట్లా మోటివేషన్ అవుతారు, ఎవరైనా ఒకటి అనుకుంటే ఎట్లా చేయాలి, మనం అనుకున్న దానికి ఎట్లా స్టిక్ ఆన్ అయి ఉండాలి. మార్నింగ్ టు నిద్రపోకుండా తన ఊరి కోసం తన ఐడెంటిటీ కోసం పోరాడి గెలిచి ఒక ఊరి కోసం ఎంత కలిసి ప్రతి యూత్ కి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి భయ నేను కూడా ఇన్స్పిరేషన్ అయ్యా భయ. నాకు పొట్టుంది, జిమ్ చేసి బాడీ పెంచాలని కోరిక వచ్చింది. పెద్ద పైన పుడతామా ఏంటి మళ్ళీ పెద్ద. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చాలా తక్కువ వస్తున్నాయి. సో అందులో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. ఈ సోషల్ మెసేజ్ అనేది ఈ జెన్జీ ఆడియన్స్ ఎక్కుతుందంటారా? ఎక్కుతుందండి, అది ఇప్పుడు తీసుకోవాల్సిందే ఈ మెసేజ్. ప్రతి ఒక్కళ్ళు మేమేం చేస్తాం, మేమేం చేయగలం అని కూర్చుని పోతున్నారు. అట్లాంటి కొత్త కాన్సెప్ట్ తీసుకుని బుచ్చిబాబు గారు బాగానే ఎక్స్పెరిమెంట్ చేశారు అండ్ బాగా పోర్ట్రేట్ కూడా చేశారు. నేను 4 ఇస్తానండి, మినిమం 4 ఇస్తాను. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అండ్ డైరెక్షన్ గురించి అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఏఆర్ రెహమాన్ తన మార్క్ అయితే చూపించారు ఖచ్చితంగా. ఇంకా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ అండ్ ఇట్ విల్ మోటివేట్ ఎవ్రీ ఏజ్ పీపుల్. సో అందరూ వచ్చి తప్పకుండా మూవీ చూసి ఎంజాయ్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. నాకైతే పర్సనల్ కుస్తీ అయితే చాలా బాగా నచ్చింది. లాగ్ అంటే మీకు సినిమా అర్థం కావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతేగాని, అందువల్ల లాగ్ అనిపిస్తుంది, కానీ ఏమాత్రం లేట్ లేదు, లాగ్ లేదు. మీకు అర్థం అవడానికి యాక్టింగ్ పరంగా చూస్తే పెద్ద రంగస్థలమే అన్నారు ఇప్పటి వరకు. యాక్టింగ్ చూస్తే దాన్ని మించిన క్యారెక్టర్ ఇది, పెద్దది. మీరు చూస్తే అర్థం అవుతుంది, చాలా ఫ్యాంటాస్టిక్ చెప్తాను. ఒక ప్రశ్న సార్, చాలా మంది కూడా ఏమంటున్నారంటే లవ్ సీన్స్ అనేది చాలా తక్కువ తీసుకున్నారు, లవ్ సబ్జెక్ట్ కూడా ఇక్కడ అంత డెప్త్ గా లేదు అని చాలా మంది విమర్శిస్తున్నారు. ఒకటండి, నేను ఏం చెప్తానంటే ఈ రూపాయి మీకైనా నాకైనా ఈ రూపాయిని గౌరవించినప్పుడు మనిషి జీవితంలో సక్సెస్ అవుతాడు. ఈ రూపాయితోనే ఆయన మీద పెట్టి చూసాం సినిమాలో. కట్ చేస్తే ఆత్మగౌరవం చూసాం, తన గ్రామం కోసం చేయాలని తపన చూసాం, తన తల్లిని తన ప్రియులను కూడా కాదనుకున్న వ్యక్తిని చూసాం. ఇంకెవరుంటారు మేడం? అటువంటిది ఎక్కడ ఎంతవరకు మేం పెట్టాలో, ఏ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో పర్ఫెక్ట్ గా బుచ్చిబాబు ఇచ్చాడు. బుచ్చిబాబు మనిషి ఉత్తానికి ఎంత ఉంటాడు, కానీ అతని ఆలోచనలు, అతని ఇది 6.5 అడుగుల వ్యక్తికి ఎలా అయితే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో నెక్స్ట్ రాజమౌళి చూడాలి. ఎందుకు చూడాలంటే ఏం చెప్తాను, నెవర్ గివ్ అప్ అనే స్పిరిట్ ఉంటే ఏదైనా చేయొచ్చని చూపించిండు బుచ్చిబాబు సార్. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బెస్ట్ సీన్ నీకు సినిమాలో ఏమనిపించింది? బెస్ట్ సీన్ క్లైమాక్స్ లో 40 minutes లాస్ట్ 40 minutes చాలా బాగుంది, బాగా ఫైట్ చేసి. బాగుంటుందా సినిమా? అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. రామ్ చరణ్ కెరియర్ ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా బోరింగ్ లేదు,
ఇలాంటి సినిమా చిన్న పిల్లలకు చూపించాలి, ఒక ఇన్స్పిరేషన్. అంటే ఆయనకు ఒక కాళ్ళు లేకున్నా కూడా కొట్లాడి సాధిస్తాడు, ఒక ట్రైన్ వేయించుకుంటాడు, ఊర్లకి నిలబడతాడు. అంటే చాలా మంది కాల్ చేతుల్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఒక హీరో యొక్క బతుకోవచ్చు అని చూపించింది సినిమా. అంతా బాగుంది. గ్రామంలో ఎక్కడెక్కడ ఊర్లలో కూడా ఏమి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ సినిమా చూస్తే చాలా మంది పెద్ద పెద్దలు కూడా కొద్దిగా హెల్ప్ చేయొచ్చు వాళ్ళకు కూడా. మనం కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఏం తెలుస్తుంది, చాలా మంది లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, బాధపడుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్లీజ్ పెద్దవాళ్ళు కూడా మీరు కూడా కొద్దిగా హెల్ప్ చేయండి అలాంటి వాళ్ళకి. మళ్ళా క్రికెటర్ ఉంటాడు అంటే మన ఇండియన్ కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఇట్లా రెస్లర్ ఉంటే మన ఇక్కడ ఇండియాలో ఏంటంటే పెల్వాని వీటిలో ఉంటది, మన సాయిల్ మన మెయిన్ అది కాబట్టి అందుకే దానికి స్టిక్ అయి ఉంటే మంచిగా ఉండని అనిపించింది. అవును మేడం, అంటే మరి నాకైతే కరెక్ట్ గా అనిపించలేదు అట్లా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. జాన్వీ కపూర్ యాజ్ ఆల్వేస్ చాలా బాగుంటది ఆమె, క్యూట్. అవును, అంటే ఎక్కువ సీన్స్ లేవు జాన్వీ కపూర్ ఇంకా రామ్ చరణ్. ఏదో ఫస్ట్ కొంచెం చూపిస్తారు, దాని తర్వాత హెలెలలో సాంగ్ లా కొంచెం మూవ్ చేసి జస్ట్ ఏదో. తన ఇంటికి రైల్వే స్టేషన్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది అని నేను. న్యాయం చేశారు కంప్లీట్ గా. ఇది ఫుల్ మేల్స్ అండి రామ్ చరణ్ కి. ఈ సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి పెద్ద. ఇంకా క్వశ్చన్స్ లేవు. ఇంకా ఇండస్ట్రీకి ఎవరు పెద్ద మీ మీడియా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టవద్దు, గ్లోబల్ స్టార్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సినిమా చూసి రాశారా? నేను ఇక్కడ సినిమా చూసి ఎంట్లో మీరు నేను కలిసి చెప్తాను. నేను ఏ రివ్యూ కాదు, నాకు ఏ సెలబ్రిటీ కాదు, నేను సాధారణ వ్యక్తిని చెప్తున్నాను కదా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను కదా. మీరే నమ్మి చూడండి, ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు మీకు తెలుస్తుంది. అంటే చాలా బెటర్ ఉంది భయ్య. జాన్వీ కపూర్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి దేవరాతో పోలిస్తే చాలా బాగా గ్లామరస్ గా చూపించారు. జగపతి బాబు అసలు నేను అంటే మన ఇంటర్వ్యూస్ లో చూసినప్పుడు టీజర్ లో రియల్ మూవీలో గుర్తుపట్టలేకపోతున్నాను. జగపతి బాబేనా అనే విధంగా అయితే ఆయన ఉన్నాడు. ఆయన చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది. ఇంతవరకు రీసెంట్ అన్ని నెగిటివ్ రోల్స్ ఉన్నాయి, ఇది చాలా పాజిటివ్ రోల్ మంచిగా పడ్డది. సో చాలా అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది జగపతి బాబు రోల్ పెద్ద మూవీలో. పీక్స్ యాక్టింగ్ అంటే మెయిన్ గా రామ్ చరణ్ అన్న ఫస్ట్. సెకండ్ నాకు గౌరీ నాయుడు చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యాను మూవీ పరంగా. అన్న లుక్స్ పరంగా అయినా సరే చాలా బాగుంది. అన్న హెయిర్ స్టైల్ మనకు తెలిసిందే కదా, చూడంగానే అసలు అబ్బా అసలు ఈ కట్అవుట్ ఏంది ఆ లెవెల్ ఉంది. ఒక గేమ్ నుంచి ఇంకో గేమ్ ఎలా చేంజ్ అవుతుండు, మన లైఫ్ లో వచ్చిన ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దాని నుంచి ఎలా నేర్చుకోవాలి అనేది ఇందులో బాగా మోటివేషన్ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి అందరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు రావాల్సిన మూవీ, చూడాల్సిన మూవీ. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మెగాస్టార్ రామ్ చరణ్ చిరంజీవిని మించిపోయాడా? ఈ మూవీతో చిరంజీవిని మించిపోయాడా? సారీ అనియా, దాట్ డిసైడ్ అనియా. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గుర్తొచ్చాడు. అసలు చిరంజీవి గారి యాక్టింగ్ ఒకప్పుడు అసలు ఆపద్ బాంధవుడు సంథింగ్ ఇలాంటి సినిమాల్లో చిరంజీవి గారి కన్నా బాగా చేశారు. అందుకే ట్యాగ్ లైన్ మార్చేయండి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాదు, మెగా స్టార్ రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ అన్న